హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి కుకింగ్ బ్లాగే, అది కూడా హెల్దీ కాదు, హెల్దీ. ఇది వచ్చేసి మనకి పాతకాలం నాటి రెసిపీ, తెలంగాణ స్పెషల్. తెలంగాణ వాళ్ళని ఈ వీడియో చూస్తూ ఉంటే వాళ్ళకి అర్థమైపోతుంది. ఇది వచ్చేసి సద్దపిండి కుడుములు అంటారు. మా సైడ్ మాత్రం కుడుములే అంటారు, మా తెలంగాణ సైడ్. ఇది సద్దపిండి మంచిగా, అంటే అందులో ఏం లేకుండా మంచిగా జల్లెడ పట్టుకోవాలి. ఇంకో ఇట్లా ఫ్రెష్ సద్దపిండి, అది మనం తెచ్చుకొని పట్టించుకున్నా కూడా పర్లేదు. ఇది వచ్చేసి మేమే సద్దలు తెచ్చుకొని మంచిగా త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసి అందులో మినపప్పు ఇంకా ఏమేమో వేసింది మా మమ్మీ. అవి మిక్సీ అంటే గిన్నె పట్టించి తెచ్చాము. ఇలా మంచిగా జల్లెడ పట్టించుకున్నాక కలుపుకోవాలి. ఇది వచ్చేసి హాట్ వాటర్ వేసుకోవాలి అన్నట్టు, హాట్ వాటర్తో అయితేనే మంచిగా వస్తాయి. ఇది వచ్చేసి నేను ఒకటి తయారు చేస్తున్నా. ఇప్పుడు చాలామంది చేస్తున్నారు కదా ఇట్లా పిల్లల అడుగు టైపు చేశాను, బట్ రాలేదు. ఇందులో వచ్చేసి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి, ఎక్కువ కాదు, లైట్గా సాల్ట్ కూడా వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకున్నాక ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇప్పుడు హాట్ వాటర్ వేస్తాం కాబట్టి చెయ్యి కాలిపోద్ది, కాబట్టి ఒక గరిటెతోనే కలుపుకుంటున్నా. ఇదిగోండి హాట్ వాటర్ కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మళ్ళీ చాలా వేస్తే మళ్ళీ నీళ్ళు అవుతుంది కదా, కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా అన్ని వాటర్ వేసుకొని నార్మల్గా ఇట్లా కలుపుకోవాలి. తర్వాతకి వెళ్ళి గరిటె తీసేసి నేను హ్యాండ్తోనే మిక్స్ చేసుకుంటా. హ్యాండ్తో అయితేనే ప్రాపర్గా, అంటే మెత్తగా పిసుక్కోవాలి పిండిని. ఇలా మీ సైడ్ అంటే మీరు ఆంధ్ర సైడ్, తెలంగాణ సైడ్ అలా చూస్తూ ఉంటే ఈ రెసిపీ మీకు తెలుసా తెలీదా? పాతకాలం నాటి రెసిపీ మీ వాళ్ళు చేసేదా అంటే మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఇందులో ఇంకా పల్లీలు, నువ్వులు, బెల్లం కూడా వేసుకోవాలి. అవన్నీ రెడీ చేసుకున్నాను. ఇది వచ్చేసి పిండిని మంచిగా ఈవెన్గా మంచిగా పిసుక్కోవాలి. అంటే మెత్తగా ఉండాలి, గట్టిగా. అంటే ఇది ఆల్రెడీ అంటే నార్మల్గా మనం ఎంత పిసుకోకుండా కూడా మెత్తగానే ఉంటుంది పిండి, బట్ మంచిగా పిసుకోవాలి పిండిని. ఇలా ఫస్ట్ ఇలా అనాలి. అట్లా అంటుంటే ఇట్లా వస్తుంది. దీన్ని ఏమంటారు, రాళ్ళ టైప్ ఇట్లా వస్తుంది. దాన్ని చూస్తే నాకు రియల్గా రాళ్ళ లాగానే అనిపించింది. బట్ ఈ పిండి మీకు అంటే వాటర్ వేసి కలపక ముందు ఉట్టి పిండి ఎవరికైనా ఇష్టమా లేదా నాకు కామెంట్ చేయండి. నా మాత్రం చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. నేను ఉత్తి పిండి కూడా తింటాను. ఇంకో ఇట్లా మెత్తగా మంచిగా పిసుక్కున్నాక కొంతమంది ఆయిల్ వేసుకోవచ్చు, బట్ నేను హెల్దీ వేలో వెళ్తున్నాను కాబట్టి ఆయిల్ ఇగ్నోర్ చేశాను. చూడండి, పల్లీలు, నువ్వులు, బెల్లం, ఈ పిండి, ఈ నువ్వులను మిక్సీ పట్టుకున్నాక ఇది ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు పెట్టుకున్నా. ఇప్పుడు వచ్చేసి ఇందులో గిత్తత తీసుకొని మనం నార్మల్గా ఇట్లా రొట్టెలు చేస్తాం చూడండి, అంత పిండిలాగా తీసుకొని మన చేతితోని కొద్దిగా నార్మల్గా చిన్న చపాతీ టైప్ చేసి, ఇదిగోండి ఇలా. ఇది వచ్చేసి నేను నార్మల్ పిండి, ఇప్పుడు మనం గోధుమ పిండి ఉంటుంది చూడండి, ఆ టైప్ చేశాను, బట్ అది ఆగడమే లేదు, మొత్తం ఇట్లా చునిగిపోతుంది. అందుకనేసి మళ్ళీ గోల్డ్ టైప్ చేసి మళ్ళీ అలానే చిన్న చపాతీలాగా చేసి ఇదిగోండి ఇలా వేసుకోవాలి. రెండేళ్లతోనే ఇట్లా నిమ్మలంగా ఇలా అద్దుకోవాలి. ఇట్లా అద్దుకుంటే ఇలా అవుతుంది. నిమ్మలంగా ఇలా అద్దుకున్నాక ఇందులో బెల్లము, మళ్ళీ నువ్వుల పొడి వేసుకోవాలి. అంటే మరీ పల్చగా కూడా చేయొద్దు, ఎందుకంటే మళ్ళీ బెల్లమును నువ్వులు బయటికి వస్తాయి కాబట్టి నార్మల్గా మరీ పల్చగా కాదు, మరీ మందమని కాదు. మందం చేస్తే మళ్ళీ మనకి బెల్లమును, పల్లీల, నువ్వుల ఫ్లేవర్ తెలియదు. నార్మల్గా వేసుకోవాలి, పల్స కాకుండా, మందం కాకుండా నార్మల్గా ఇలా చేసుకున్నాక కొద్దిగా బెల్లం, నువ్వులు, పల్లీల పొడి పోసుకొని ఇదిగోండి ఇది మన కుడుముల టైపు చేసుకోవాలి. ఇది మా తెలంగాణ సైడ్ అయితే కుడుములు అంటాము. మీ సైడ్ ఏమంటారో నాకు కామెంట్ చేయండి. వాళ్ళ తెలంగాణ వాళ్ళు చూస్తుంటే వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది కుడుములు అనేసి. మా సైడ్ అయితే కుడుములు అంటాము. ఇది వచ్చేసి ఇది ఏకాదశి ఎప్పుడో చేస్తారు, కుక్కల పండుగ అనేసి అప్పుడు చేస్తారు కుడుములు. ఇది నార్మల్గా బియ్యం పిండితో కూడా చేస్తారు, బట్ ఇది నేను హెల్దీ వేలో వెళ్తున్నా కాబట్టి ఇది సజ్జ పిండితోనే చేశాను. ఇది కూడా సేమ్ ఇంత మునుపు చేశాను చూడండి, అలానే మిక్స్ చేసుకోవాలి. అదే
అందులో బెల్లమును పల్లీల పొడి గిట్లా వేసుకోవాలి. అన్నీ ఈవెన్గా అలానే చేశాను. నేను వచ్చేసి 12 కుడుములు చేశాను. ఎందుకంటే దాన్ని ఏమంటారు, ఇడ్లీ పాత్రలో 12 ఉన్నాయి కాబట్టి 12 వచ్చేటట్టు ప్రాపర్గా 12 చేశాను. ఎందుకంటే అలా 12 మాత్రమే పడతాయి కాబట్టి మళ్ళీ డబల్ ఓల్ పెడతారు అనేసి. ఆల్రెడీ ఇడ్లీ పాత్రలో వచ్చేసి కొద్దిగా వాటర్ వేసి బాయిల్ చేస్తున్నా. అది కొద్దిగా వాటర్ హీట్ అయ్యాక ఇవి పాత్రలో పెట్టేసి అందులో ఇడ్లీ పాత్రలో పెట్టేసి మూత పెట్టేస్తే కుక్ అయిపోతాయి. ఇలా వేసుకోవాలి. ఇది కూడా సేమ్ అలానే చేశాను. ఇంత మునుపు చేసాను చూడండి. ఫస్ట్ అలానే ఈవెన్గా మరీ గట్టిగా కూడా అనొద్దు, అననట్టు అనామత్తుగా అనాలి. ఇదిగోండి ఇలా చేయాలి. చేశాక అన్నీ ఇంకా ఒక్కొక్కటి ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి. ఇదిగోండి ఇందులో వచ్చేసి 5 ఉన్నాయి. దీనికి ఆయిల్, నెయ్యి, బటర్ ఏం అప్లై చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా హెల్దీ వేలో కుక్ అయిపోతాయి. టేస్ట్ కూడా నిజమండి చెప్తా నెంబర్ కానీ సూపర్ ఉంది టేస్ట్ మాత్రం. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే ఇవి ఎప్పుడు అంతా తినము, ఎప్పుడో ఒకసారి, అందుకనేసి టేస్ట్ బాగా అనిపిస్తుందేమో తెలీదు, బట్ బాగా వచ్చింది టేస్ట్. ఇదిగోండి ఇందులో 4 ఉన్నాయి. నెక్స్ట్ పార్ట్లో వచ్చేసి 3 ఉంటాయి. టోటల్ 12. ఇదిగోండి ఈ 3 వచ్చేసి ఇందులో ఇది చిన్నది అన్నట్టు, ఇది ఎగ్దం కింద ఉంటుంది ఈ పార్ట్ వచ్చేసి. ఇవన్నీ మళ్ళీ ఇడ్లీ ఇప్పుడు నేను చెప్పాను కదా వాటర్ బాయిల్ అవుతుంది అనేసి అందులో పెట్టాలి. ఇదిగోండి ఆల్రెడీ బాయిల్ అయిపోయింది, కొద్దిగా వేడెక్కాయి వాటర్. ఇందులో ఇవి ఫస్ట్ మనం చేసుకున్నాం చూడండి, పెట్టుకున్నాం చూడండి, అవన్నీ కుడుములన్నీ ఇందులో పెట్టుకోవాలి. యాక్చువల్ అంటే నార్మల్గా అయితే ఇది విలేజ్లో అయితే ఇది గడ్డి మీద పెడతారు, అది ఇంకా హెల్దీవే. బట్ మనకి ఇక్కడ గడ్డి ఏం దొరకదు కాబట్టి నార్మల్గా ఇడ్లీ పాత్రలోనే ఆయిల్ మీద వాటర్ మీద కుక్ చేస్తున్నాము. వాటర్ లోపల ఉంది. గ్యాస్ ఫుల్ పెట్టాను. ఒక 5-10 మినిట్స్ కుక్ అయిపోతే చాలు. సూపర్ డూపర్ ఉంటుంది. ఇదిగో చూడండి అయిపోయింది. ఫుల్ వేడిగా ఉన్నాయి, అయినా కానీ తినేసా నేను. చూడండి నేనే చేశానని శబాష్ అని నేనే అనుకుంటున్నా. ఇదిగోండి ఒక కుడుము తీసుకున్నాను. కాలిపోయింది నిజంగా, చెయ్యి మాత్రం తిన్నా. చాలా అంటే చాలా బాగుందండి రియల్గా. అందులో కుడుము, పల్లీల టేస్ట్, నువ్వుల ఫ్లేవర్ అన్నీ చాలా బాగా తెలుస్తుంది. సూపర్ ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా వచ్చిందో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది? ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. ఈ వీడియో చూసి మీకు కూడా తినబుద్ధి అయితే ఒకసారి ట్రై చేసి తినండి. ఓకే అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే నా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ వస్తాయి. నన్ను కొంచెం ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది. ఓకే అండి. ఈరోజు వచ్చేసి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మీకు అంటే నార్మల్గా నేను డ్యాన్స్ వీడియోస్ నచ్చుతున్నాయా, ఇట్లాంటి లాంగ్ వీడియోస్ నచ్చుతున్నాయా కామెంట్ చేయండి. అంటే లాంగ్ వీడియోస్ పెట్టాలా లేకపోతే షార్ట్స్ వీడియోస్ ఎక్కువ పెట్టాలా అనేసి. నాకు తెలిసినంత వరకు అయితే షార్ట్ వీడియోసే చాలా వెళ్తున్నాయి వ్యూస్, లాంగ్ వీడియోస్ అంతా లేదు. ఓకే అండి, బాయ్. కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి.